అది పిత్తనరపాలెం అండి. పొద్దున్న మా వాడిని స్కూల్కి తీసుకెళ్ళామండి. స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత సాయంత్రం స్కూల్ వదిలే టైంకి శివాలయం కండి వస్తుంటే ఇద్దరు వ్యక్తులండి బండి ఆపి మా వాడిని బలవంతం చేశారండి బండి ఎక్కమని. మా వాడు బండి ఎక్కకుండా ఏడిసి వస్తే ఆ పక్క ఆవిడ చూసి కేకలేస్తే ఏమండి వాళ్ళు చూసి ఆ మనిషిని చూసి పారిపోయారండి. పారిపోయిన తర్వాత ఆ మనిషి ఆ కుర్రోడిని తీసుకుని దగ్గర తీసుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చి చెప్పిందండి ఆవిడ. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. స్టేషన్ గారికి ఎస్ఐ గారికి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. నేను టైలింగ్ చేస్తాను. ఇలా అరుగు మీద కూర్చొని మిషన్ మీద కుడుతుంటే అండి స్కూల్ వదిలే టైంలో బాబు ఇంటికి వెళ్తున్నాడండి. వెళ్తుంటే ఇద్దరు బండి మీద బాబుని లాక్కపోయారు. బాబు ఏడుతున్నాడు. ఎవరనేసి నేను పైకి లేచేటప్పటికి వాళ్ళు బాబుని వదిలేసి పారిపోయారండి. బాబుని నేను వెనక తీసుకొచ్చి బాబు ఏడుతుంటే తెచ్చుకుని పైకి కూర్చోబెట్టుకుని బాబుని పిలిచి ఏరా బండి ఎక్కట్లేదని అడిగితే బాబు వాళ్ళు ఎవరా అంటే నాకు తెలియదు ఆంటీ, ఎవరో కొత్త వాళ్ళు అంటే బండి ఎక్కమంటున్నారు అన్నారు. పోలేరు మంచి పని చేసామనేసి నేను దగ్గర తీసుకున్నానండి. దగ్గర తీసుకుని వాళ్ళు పెద్దోళ్ళు వెళ్తున్న ఇంటి దగ్గరికి పంపించానండి. ఇంటికి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్కి తెలియపరిచాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.